హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక నాకు ఫ్రీ టైం ఉంది. క్లాస్కి ఇంకా ఆల్మోస్ట్ లైక్ 30-40 మినిట్స్ ఉందన్నమాట, 35 మినిట్స్. ఈ లోపల ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ద మెయిన్ థింగ్ ఈస్ థాయిలాండ్కి ఎవరు రావచ్చు ఫర్ జాబ్ అనమాట. ఏ జాబ్స్ వస్తాయి అండ్ వాట్సాప్ ప్రొసీజర్, దాని మీద చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను టీచర్ని కాబట్టి, ఇంగ్లీష్ టీచర్, ఆ ఫీల్డ్కి సంబంధించిన మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అదర్ జాబ్స్ అంటే ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. థాయిలాండ్ ఈస్ లాజిస్టిక్స్ హబ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. లాజిస్టిక్స్ సంబంధించిన జాబ్స్ ఉండొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో ద హబ్ ఫర్ ఆటో ఇండస్ట్రీ అన్నమాట. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ జాపనీస్ కార్స్ అని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటుంది. వాటికి సంబంధించిన జాబ్స్ కూడా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను, తెలియదు కాబట్టి. ఓకే, టీచింగ్ అంటే ఎవరు రావచ్చు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ క్వాలిఫైడ్ టీచర్, మీకు మంచి జాబ్ ఉంది అక్కడ, మీ బీఎస్సీ, బిఎడ్, ఎంఎడ్ అవి చేస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళకి మంచి జాబ్ ఉంటే రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే థాయిలాండ్కి మనీకి రావాల్సిన అవసరం లేదు. ఏదో సంపాదించాలా, డబ్బులు కావాలంటే ప్లీజ్ డోంట్ కమ్ టు థాయిలాండ్. అది జాబ్ మీద, టీచింగ్ జాబ్ మీద కావాలనుకుంటే డోంట్ ప్లీజ్. ఎవరు రావచ్చు అంటే, మీకు హ్యాపీగా ఉండాలా, లైఫ్ సింపుల్గా హ్యాపీగా బ్రతకాలనుకుంటే డెఫినెట్లీ థాయిలాండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ టు లివ్ అనమాట, టు లివ్ అండ్ టు వర్క్. అండ్ జాబ్ అనేది, ఇంగ్లీష్ టీచింగ్ జాబ్ అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంత ఈజీ జాబ్ రాదు. ఓకే, బీఎస్సీ, బిఎడ్, ఎంఎడ్ వాళ్ళని వదిలేస్తే, గుడ్ టీచర్స్ ఉండవు, నో నీడ్ టు కమ్ హియర్. అదర్ పీపుల్ అన్నమాట, బీకామ్, నార్మల్ బీఎస్సీ చేసి సంథింగ్ ఏదో జాబ్స్ చేస్తుంటాయి కదా, మార్కెటింగ్ అని, లేదంటే ఇంకే డిఫరెంట్ సెక్టర్స్, ఎనీ జాబ్స్. మీకు అంత సాటిస్ఫాక్షన్ లేదు మీ జాబ్లో అండ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అనుకుంటే మేబీ యూ కెన్ ట్రై థాయిలాండ్. అండ్ జాబ్ రావాలంటే ఫస్ట్ థింగ్ అయినా మీరు ఇక్కడ థాయిలాండ్లో ఉండాలి, లేకుంటే జాబ్ రాదు. ఇన్ పర్టికులర్ టీచింగ్ జాబ్. అండ్ టీచింగ్ జాబ్స్కి ఇక్కడ సీజన్ అనేం లేదు. ఆల్మోస్ట్ రౌండ్ ద ఇయర్ జాబ్స్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మార్చ్ టు మే, జూన్, అండ్ అదర్ సీజన్ వచ్చి నెక్స్ట్ బిగ్గెస్ట్ హైరింగ్ సీజన్ అనమాట, హైరింగ్ పీరియడ్ యూ కెన్ కాల్ ఇట్. సెకండ్ సెమిస్టర్ అంటే సెప్టెంబర్, అక్టోబర్. మోస్ట్లీ ఈ 2 పీరియడ్స్లో చాలా జాబ్స్ ఉంటాయి, హైరింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ టెఫెల్, టీసోల్ అని వినుంటారు చాలామంది. టెఫెల్ అంటే టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్, అండ్ టీసోల్ అంటే టీచింగ్ ఇంగ్లీష్ టు స్పీకర్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్. వాటికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే దట్స్ అ డిఫరెంట్ టాపిక్, అవసరం లేదు. ఆ టెఫెల్, టీసోల్ సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ మ్యాండటోరీ అంటే నో, అవసరం లేదు యాక్చువల్గా, కానీ చాలా స్కూల్స్ అడుగుతారు. అండ్ డిఫరెంట్ ఇమిగ్రేషన్స్ అండ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ వర్క్ పర్మిట్ ఆఫీసర్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఒక్కొక్కరు ఒక రూల్ ఫాలో అవుతుంటారు. సో దే మైట్ ఆస్క్ యూ, దే మైట్ నాట్ ఆస్క్ యూ, బట్ బెటర్ హ్యావ్ దట్ సర్టిఫికేట్. సడన్గా అడుగుతారు, ఏం చేయలేం, యూ నీడ్ ఏ సర్టిఫికేట్ బికాస్ యు ఆర్ నాట్ ఏ టీచర్. నార్మల్ బీఎస్సీ, బీకామ్ కాబట్టి ఇంకేదైనా చేస్తుండొచ్చు, ఏదైనా ఎనీథింగ్ అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఏదైనా డిగ్రీ ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకోవడం అవసరం. ఆ సర్టిఫికేట్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే చాలా ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. బ్యాంకాక్లో ఉంటాయి, ఎవ్రీ మేజర్ సిటీ అనమాట. మోస్ట్లీ ఇన్ బ్యాంకాక్, హ్యావ్ ఇన్ పటాయా, పుకేట్, ఇన్ చియాంగ్ మాయి. ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇట్ టేక్స్ 45 days టు కంప్లీట్ ద కోర్స్. అండ్ మనీ వచ్చి రఫ్లీ 40,000 బాత్ టు 60,000 అలా ఉంటుంది, మేబీ ఈవెన్ మోర్ ఉండొచ్చు. విత్
అకామిడేషన్ సమ్ ఇంకా అట్రాక్ట్ చేసేదానికి స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుకెట్ పటాయా అంటే ప్యాకేజెస్ అనమాట. ఎలా ఉంటుందంటే టూర్ వాళ్ళ ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్ కోర్స్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ maybe one day sightseeing to a beach, one day sightseeing to this one, that one, cycling around the city. ఇవన్నీ అన్నమాట. కోర్స్ ఫీజ్ మాత్రం 40,000 to 60,000 ఎనీవే బిట్వీన్ దట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ త్రూ ఏజెన్సీస్, చాలా తక్కువ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ నాన్ నేటివ్ స్పీకర్స్ అంటే టీచర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ ద US, ద UK, Australia, New Zealand, Canada, and to some extent South Africa and చెప్పొచ్చు. Maximum South Africa, they are considered non-native speakers in fact. వాళ్ళు తెల్లోళ్ళు అయినా కూడా సౌత్ ఆఫ్రికన్ కొంతమంది నేటివ్ స్పీకర్స్ లాగా తీసుకుంటారు, కొంతమంది నాన్ నేటివ్ స్పీకర్ కింద చూస్తారు అన్నమాట. డెఫినెట్గా నేటివ్ స్పీకర్స్ కింద అంటే ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇది చాలా రిస్కీ అన్నమాట. ఓకే, యూ డిసైడెడ్ అనుకోండి, డిసైడ్ అయిపోయారు సైలెంట్కి రావాలా, సమ్ జాబ్, టీచింగ్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా డిమాండ్ ఉంటుంది. అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి చెప్పగలిగితే కూడా ఓకే, ఇట్స్ ఫైన్. దానికి కూడా అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ యూ కెన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. థాయిలో ఎలాగో చెప్పలేం, థాయిలో వాళ్ళు టీచర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఈపీ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్స్లో. ఆ స్కూల్స్లో ఈపీ ప్రోగ్రామ్లో టీచ్ చేసేదానికి సైన్స్ టీచర్స్ కూడా కావాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, వెరీ ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి వచ్చే ముందరే ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో, డిగ్రీ సర్టిఫికేట్స్, అవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర అపోస్టులు చేయించుకోవాలి, అంటే స్టాంప్ చేయించుకోవాలన్నమాట, జెన్యున్ సర్టిఫికేట్స్ అని. అవి పెట్టుకోండాలి. సెకండ్ థింగ్, ఇక్కడికి రావాలంటే మీకు అకామిడేషన్ ఉండాలి కదా. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడైతే టెఫెల్, టీసోల్ చేయాలనుకున్నారో అక్కడి నుంచి డైరెక్ట్ పే చేయొచ్చు. పే చేసి అకామిడేషన్ మీ ఒకవేళ అకామిడేషన్ ప్యాకేజ్తో ఉంటే వాళ్ళని అడిగితే అకామిడేషన్ పంపిస్తారు. కాపీ, హోటల్ బుకింగ్ కాపీ ఉంటుంది. లేదా మీరైనా బుక్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు, ఎక్కడన్నా హోటల్ బుక్ చేసుకొని అది చూపిస్తే అకామిడేషన్ వచ్చేసింది, ఫండ్స్ అండ్ ఆల్ నార్మల్ థింగ్. వీసా అప్లికేషన్ అయిపోయింది అంటే యూ కమ్ ఓన్లీ ఆన్ టూరిస్ట్ వీసా, వేరే అదర్ వీసా పాసిబిలిటీ లేదు. ఎప్పుడూ జరిగిందని విన్నాను కానీ నాన్ ఎడ్ వీసా అని ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషన్ వీసా అని. అది ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఇవ్వడం లేదు. మీరు 1.5 months ఉంటుంది ఆ కోర్స్ ఫినిష్ చేయాలి. అయిపోయిన తర్వాత మీకు మ్యాక్సిమం అంటే ఒక 20 days ఉండొచ్చు టైం బిఫోర్ ద వీసా ఎక్స్పైర్స్ టు ఫైండ్ ఎ జాబ్. అంత ఈజీగా ఇండియన్స్కి జాబ్ దొరుకుతుందంటే ఐ డోంట్ బిలీవ్. చాలా చాలా డిఫికల్ట్ అనమాట. ఆ 15 days లోపల మీరు వచ్చిన టైం బట్టి ఉంటుంది. ఆ టైంలో జాబ్స్ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి జాబ్స్, బట్ ఇట్ డిపెండ్స్ కదా అగైన్. అలాగా నాకైతే 60 days వీసా అయిపోయేటప్పుడు లాస్ట్ 5 days ముందర ఒకసారి జాబ్ వచ్చింది. వాళ్ళు ఫోర్స్ చేశారు వచ్చి సైన్ చేయమని కాంట్రాక్ట్. నేను చేయాల, ఎందుకంటే నాకు తెలుసు ఆ 5 daysలో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఉండాలా, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇవ్వలేరని నాకు తెలుసు. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోవాలి. నేను మళ్ళీ ఇండియాకి వచ్చి 1 month 2 months వీసా మళ్ళీ తీసుకొని ఇమీడియట్గా 1 weekలో మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. సో ఇక్కడికి వచ్చారు, లక్కీ అనుకోండి, మీకు 6 days లోపల జాబ్ వచ్చింది అనుకుందాం. సెకండ్ థింగ్, ఇది టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా మీద వర్క్ చేయడానికి వీల్లేదు. యూ నీడ్ ఏ వర్క్ వీసా అండ్ వర్క్ పర్మిట్స్. వర్క్ వీసా కావాలంటే ఫస్ట్ వర్క్ పర్మిట్ ఉండాలి, వర్క్ పర్మిట్ కావాలంటే ఫస్ట్ జాబ్ ఉండాలి. జాబ్ వచ్చింది. సెకండ్ థింగ్, కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇన్ కేస్ ఈ 6 daysలో మీకు జాబ్ వచ్చినా కూడా అనుకుందాం స్కూల్ చాలా ఫాస్ట్గా మీ డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేసింది, ఈ వీసాని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. నాన్ బీ వీసా అంటారు, అంటే వర్క్ వీసా. ఆ వీసాకి మళ్ళీ ఇండియాకి వెళ్ళాల్సిందే. ఇక్కడ అప్లై చేసేదానికి లేదు. ఇండియన్స్కి ఇండియాకే వెళ్ళాలి. ఇండియా ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వీళ్ళంతా ఇండియాకి వెళ్ళి స్కూల్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే అప్పుడు విఎఫ్ఎస్లో అడుగుతారు. కంపల్సరీగా అడుగుతున్నారు ఇప్పుడు. ఏంటంటే ఇది
అపోస్టల్ సర్టిఫికేట్స్. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. మీరు ఇక్కడికి వచ్చే ముందరే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్ బుకింగ్ తీసుకుంటే మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ అలా వచ్చేయచ్చు. మీకు ఒక లెటర్ ఇస్తారు, సో విత్ ఫోటోగ్రాఫ్ అండ్ ఈవెన్ పాస్పోర్ట్లో కూడా లాస్ట్ పేజ్లో స్టాంప్ వేస్తారు అనమాట, క్లియర్ అని, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇవి కంపల్సరీగా విఎఫ్ఎస్లో అడుగుతారు. ఇచ్చేస్తే నాన్ బి అయిపోయింది. అంటే ఫస్ట్ టూరిస్ట్ వీసా మీద వచ్చారు అనుకుందాం, ఒకవేళ జాబ్ వస్తే స్కూల్లో జాయిన్ అయ్యి డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అది మళ్ళీ ఖర్చు. ఓకే, ఇన్ కేస్ జాబ్ రాలేదు, 2 months తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు, మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉంది జాబ్ తెచ్చుకోగలని, మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ జాబ్ వచ్చింది. ఎప్పుడు జాబ్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు గో బ్యాక్ 1 more time ఫర్ నాన్ బి. ఇదంతా ఖర్చు అనమాట. వెనక్కి వెళ్ళారు, జాబ్ తెచ్చుకున్నారు, బ్యాక్ వచ్చారు. తర్వాత ఆ నాన్ బి అనేది 3 monthsకే ఇస్తారన్నమాట వీసా. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని 1 yearకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. అది ఎప్పుడంటే ఫస్ట్ వర్క్ పర్మిట్ ప్రాసెస్ చేసుకోవాలి. వర్క్ పర్మిట్కి ఏం కావాలంటే టీచింగ్ లైసెన్స్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అది స్కూల్ వాళ్ళే చేస్తారు, వర్క్ పర్మిట్ టీచింగ్ లైసెన్స్ అనేది. ఆ టీచింగ్ లైసెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి మ్యాక్సిమం వచ్చేది నాన్ టీచర్సే కదా, టీచర్స్ కాదు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు అన్నమాట ఫర్ టీచింగ్ అని. అది స్కూల్ వాళ్ళు అప్లై చేస్తారు, 2 years పీరియడ్కి ఇస్తారన్నమాట టీచర్స్ లైసెన్స్. అలాంటి లైసెన్స్ వైవర్స్ 3 ఇస్తారన్నమాట, 3 అంటే 6 years పని చేయొచ్చు. 2 years లైసెన్స్ వేవర్ వచ్చింది. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎ వర్క్ పర్మిట్ నువ్వు ఒక ఇంగ్లీష్ టెస్ట్ రాయాలన్నమాట. అది ఇంగ్లీష్ టెస్ట్ వచ్చి టోయిక్ అంటారు, TOEIC. కొన్ని స్కూల్స్ అయితే స్పెసిఫిక్గా అడుగుతారు 800+, 850+, 900+ అని కూడా. ఆ టెస్ట్ తీసుకోవాలా. మరీ తక్కువ వచ్చాయనుకోండి 700, 750, 800, స్కూల్కి నచ్చలేదు, అప్పుడు కూడా వాళ్ళు నో చెప్పొచ్చు, మాకు వద్దు నువ్వు అని. ఏం చేయలేవు, కమ్ బ్యాక్ టు ఇండియా. చాలా రిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే వీసా ఎక్స్టెన్షన్కి వీ హ్యావ్ టు పే 1900 baht. పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, అంటే వర్క్ పర్మిట్ అండ్ వీసా రెండు కలిపి 5000 baht అన్నమాట. మీరు నిజంగా ఆ కేపబిలిటీ ఉంటే, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఎందుకంటే చాలా డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట ఇక్కడ. లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీకు మా డబ్బులు పోతే పర్లేదు, నా దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటే అఫ్ కోర్స్ యూ క్యాన్. లేదు, టైట్ షూ స్ట్రింగ్ బడ్జెట్లో ఉంటారు చాలామంది, దే వాంట్ జస్ట్ చేంజ్ ఆఫ్ జాబ్ అని సంథింగ్ ఏదో ఉంటాయి, కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ ఆలోచించండి, డిసైడ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇందాక కూడా చెప్పాను, ఏదో సంపాదించాలా డబ్బుల కోసం అయితే జాబ్కి రానే వద్దు. డబ్బుల కోసం రానే వద్దు, అంత డబ్బులు ఇక్కడ ఉండవు. లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నీకు వచ్చే డబ్బుల్లో హ్యాపీగా ఉండొచ్చు. ఇది జనరల్గా చెప్తున్నాను, జనరల్గా salaries for teachers, for non-native speakers, particularly Indians, non-whites, ఎంత ఉంటాయంటే lucky you start with 17, 18, maximum you can go up to 25, 27, 30 అని కూడా నేను చాలా రేర్గా వెరీ రేర్ విన్నాను. అగైన్ ఎక్సెప్షన్స్, మై స్కూల్, అందుకే శాలరీస్ డిస్కస్ చేయకూడదు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద శాలరీ. అలా ఉంటుంది మరి. సెకండ్ థింగ్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1 year అయిపోయింది, నీకు మళ్ళీ కాంట్రాక్ట్ వస్తుందో లేదో తెలియదు, స్కూల్లో నచ్చలేదు, తరిమేస్తారు, మళ్ళీ వెతుక్కోవాల్సింది, అగైన్ స్టార్ట్ ద ప్రాసెస్. అప్పుడు ప్రొసీజర్ ఏంటంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా. ఇవన్నీ చాలా రిస్కీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎవరైతే రిస్క్ ఫేస్ చేయగలరో, డబ్బులు పెట్టుకోగలరో, వాళ్ళు వచ్చి ట్రై చేయొచ్చు. అది ప్రొసీజర్. చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడికి రావాలా,
థాయిలాండ్లో మనం ఉంటేనే జాబ్ వస్తుంది. అంటే నీకు ఏ హోప్ లేదు, ఏమీ లేదు, ఏం తెలీదనమాట ఫ్యూచర్ ఏముంటుందనేది. ఇన్ కేస్ అక్కడ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే అది మానేసుకొని రావాలి ఇక్కడికి. లేదా ఎవరైనా వేరే జాబ్ లీవ్ పెట్టుకునే అంత ఫెసిలిటీ ఉంటే లీవ్ పెట్టుకొని ఇక్కడికి రావాలి. I think it helps you. If you have any more questions, you can just send me a message. I'll be glad to help you. Thank you so much.